పాపం అనేది మనిషికి తెలిసే చేస్తాడు అని పౌలు గారు డిక్లేర్ చేశారు 3 అధ్యాయాల్లో. పాపం అనేది మనిషి తెలియకుండా చేయడు, ఇంటెన్షనల్గానే చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఏ తప్పు చేయాలన్నా టైం చూసుకుంటాం. ముందే ప్లానింగ్స్ ఉంటాయి మైండ్లో. ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ వీధిలోంచి వెళ్ళాలి, ఎవరికి కనబడకుండా మాస్క్ పెట్టాలా, చున్నీ కట్టాలా, ఏం చేయాలి, రాత్రులా పగలా, ఇంట్లో ఎవరు లేరా, ఏ గోడ దూకాలి, అన్ని ప్లానింగ్స్ ముందే ఉంటాయి. తప్పు చేయక ముందే మనం అనుకుంటాం ఈరోజు ఏం చూడాలి, నిన్న వేరేది చూసాను ఇప్పుడు కొత్తది కావాలి. ముందే ప్లానింగ్స్, ఏ షాపుకు పోదాం, ఎవరికి కనబడకుండా ఏ తుప్పుల్లోకి పోదాం, ముందే ప్లానింగ్స్. కావాలనే మనిషి చెడిపోతాడు. కావాలని ఎట్లా చెడిపోతాడంటే ఆదామును చూడు, దేవుడు వద్దన్నాడని తెలుసు, తింటే చస్తాడని తెలుసు, రోగాలు వస్తాయని తెలుసు, దేవుడు మాట్లాడ్డని తెలుసు, అన్నీ తెలిసే పండు తెంచాడు, తిన్నాడు. ముందుగా తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. అలానే వేదిక మీద ఉన్న సేవకులకి, అధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో నా శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని సహాయాన్ని అర్జిస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన చేసేలోగా ఇంకెవరైనా బయట తిరుగుతూ ఉంటే వాలంటీర్స్ ఒకసారి వారిని గమనించి ఈ సభా ప్రాంగణానికి వారిని పంపించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆలస్యం చేయొద్దు, ప్రార్థన చేద్దాం. కొంచెం ఈ సౌండ్లు పెట్టండి నన్ను. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ రాత్రికాల సమయమందు తండ్రి, ఇది చివరి రాత్రి, ఇది మేము వినబోయే చివరి ప్రసంగాలలో మొదటిది. ప్రభువా, ఇప్పటి వరకు మీ సేవకుల ద్వారా ఇన్ని రోజులు మాతో ధారాళంగా మాట్లాడారు. ఈరోజు కూడా ఇప్పుడు మీ ఆత్మావేశంతో, మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మేమందరము మీ విలువైన మాటలు వినుటకు సహాయాన్ని అనుగ్రహించండి. మీ పక్షాన నిలబడి మాట్లాడుతున్న నన్ను పూర్తిగా మరుగు చేసి మీరే మా అందరితో నేరుగా స్పష్టంగా మాట్లాడుతూ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మా బ్రతుకుల్ని కడతారని ఆశపడచ్చు తండ్రి. వింటున్న మీ పిల్లలందరికీ వినగలిగిన మనసును వారికి అనుగ్రహించండి. దాని ప్రకారము వారి కుటుంబాలను, వారి యవ్వన జీవితాలను కట్టుకునే ధన్యతను వారికి అనుగ్రహిస్తారని ఆశపడచ్చు. ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వర్షం పడుతుందా? ఎక్కడ ఇలాంటివి చేయండి, ఉన్న ఎగిరిపోతాయి నాకు ఇక. సరే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను కూడా అడ్జస్ట్ అయ్యి చెప్తాను. రావట్లా. త్వరగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అయితే ఆల్రెడీ ఈ మెసేజ్ మా కాకినాడ సంఘంలో చెప్పిందే. అక్కడ అవుట్లైన్స్ మాత్రమే మాట్లాడడం, టైం లేక ఎంత ఒక అరగంట మాట్లాడుంటా రోజు. కానీ ఈరోజు మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని రక్షించడానికి, దేవుడు తన రక్షణ ప్రణాళిక చెడిపోయిన మానవుడి ఎడల ఆయన ఎలాంటి కార్యం జరిగించాడో ఒక థియలాజికల్ లేదా ఒక దైవశాస్త్రానికి సంబంధించి మనుషుల పట్ల దేవుని రక్షణ ప్రణాళిక అనే ఒక సిద్ధాంతాన్ని మనం వినబోతున్నాం. అయితే విషయం ఏంటంటే, ఇది సిద్ధాంతంగానే కాకుండా మన బ్రతుకులకు అవసరమైన మాటల్లోనూ కూడా మనం వెళ్దాం. సిద్ధమేనా? ఇంకా తిరుగుతున్నారు. ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు, నాకు కనబడకండి. ఎక్కడెక్కడ కొంచెం అటుపక్క కానీ అలా రోడ్డు బయటకు కానీ వెళ్ళిపోండి. చూద్దాం.
ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం అందరూ బైబిల్ తెరుద్దాం. 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకసారి చదువుదాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందురు, కానలేకయుందురు. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు, ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గములు యందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పోయిను, మిడత బరువుగా ఉండును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ ప్రసంగి గ్రంథం ఈ 12వ అధ్యాయం రాస్తున్న వ్యక్తి ఎవరు? సొలొమోను. సొలొమోను గూర్చిన వివరణ మనం ఎన్నవసరం లేదు, కానీ ఆయన ఎంత జ్ఞానవంతుడో మనకు తెలుసు. మీరు గుర్తుంచుకోండి, కత్తి పట్టుకోకుండా 40 సంవత్సరాలు చుట్టుపక్కల రాజ్యాల చేత పన్ను వసూలు చేయించిన ఘనత ఈ సొలొమోను గారిది. ఈ భూలోకంలో మానవులందరూ ఏ విధంగా చెడిపోవాలో, ఏ విధంగా ఎంజాయ్ చేయాలో అన్నిటినీ ఒకే తరంలో, ఒకే జన్మలో, ఇంకో జన్మలు లేవు, తన జన్మించిన జన్మలో కొన్ని ఏళ్లలోనే పీక్ స్టేజ్లో అనుభవించిన వ్యక్తి సొలొమోను గారు. దేవుని నామ ఘనత కొరకు ఎవ్వరూ కట్టలేని ఒక బంగారు దేవాలయం కట్టిన వ్యక్తి సొలొమోను గారు. ఈయన రాజ్యం యొక్క కీర్తి ప్రపంచమంతటా పాకే విధంగా తన రాజ్యాన్ని, నగరాన్ని నిర్మించుకున్న గనుడు ఈ సొలొమోను గారు. చాలా జ్ఞానవంతుడు. ఆయనకి తెలియని సబ్జెక్ట్ అంటూ ఏదీ లేదు. మన క్లాసుల్లో చదువుకునే పిల్లలు, మన కాలేజీల్లో మనకు ప్రొఫెసర్స్ ఉన్నా, స్కాలర్స్ ఉన్నా, టీచర్స్ ఉన్నా, ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్ట్ని బోధిస్తారు. సోషల్ టీచర్కి సైన్స్ తెలీదు, మ్యాథ్స్ బోధించే వరకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంకేమీ రాదు. అవును కదా? అంటే వాళ్ళని తక్కువ చేయట్లేదు, కానీ ఏ ప్రొఫెసర్ అయినా ఏ సబ్జెక్ట్లో దిట్టయితే దాన్నే బోధించగలడు. కానీ సొలొమోను గారు గోడల్లో మొలిచే మొక్కను మొదలుకొని, సముద్ర దిగాంతాల్లో జీవిస్తున్న జలచరములు మొదలుకొని, ఈ భూమి మీద బ్రతుకుతున్న మానవుల యొక్క జీవితాలను మొదలుకొని, ఆకాశంలో కనబడుతున్న నక్షత్రాల వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా వేళ్ల మీద మాట్లాడేంత జ్ఞానవంతుడు ఈ సొలొమోను గారు. ఐన్స్టీన్ కన్నా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఈయనకి. ఇలాంటి గొప్ప జ్ఞానవంతుడు తన జీవితం అంతా నాశనం చేసేసుకుని ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒక థియలాజికల్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు ఆయన. ఏం చెబుతున్నాడు ఆయన? ప్రతి మనిషి జీవితంలో వద్దనుకున్న మనిషిని వెంటాడి పీకు నొక్కి చంపేసే ఒక విషయం కోసం మాట్లాడుతున్నాడు ఆయన. మనం ఎంత కాదనుకున్నా ప్రతి మనిషి అనుభవించాల్సిన స్థితి కొరకు మాట్లాడుతూ ఆయన ఇలా స్టార్ట్ చేస్తున్నాడు. మనిషి జీవితం కొరకు మాట్లాడుతూ ఏమని? దుర్దినములు రాకముందే. దుర్దినములు అంటే చెడ్డ దినములు. దుర్దినములు అంటే కాంటెక్స్ట్లో ముసలి వయసు. దుర్దినములు అంటే సందర్భంలో శ్రమల కాలం.
ఇలాంటి దుర్దినములు లేదా ఇలాంటి గడ్డు పరిస్థితులు మానవుడుగా పుట్టిన అనగా స్త్రీ గర్భం నుండి వచ్చిన ప్రతి మానవుడు ఎదుర్కోవాల్సిందే అని చెబుతూ దుర్దినములు రాకముందే అని స్టార్ట్ చేస్తే ఆయన అంటున్నాడు, ఆ రోజు ఆ దుర్దినాలు వచ్చేసినప్పుడు నీకేమనిపిస్తుంది అని అంటే అని ఆయన డైరెక్ట్గా రాయట్లేదు ఈ అధ్యాయాన్ని. ఈ అధ్యాయం ప్రత్యేకంగా బలము కలిగిన వారి కొరకు, యవనస్తుల కొరకు, సత్తువ తగ్గని వారి కొరకు, మన కాళ్ళ మీద మనం ఎవరైతే నిలబడేంత ఆరోగ్యం ఉందో వారందరికీ రాస్తున్న ప్రత్యేకమైన అధ్యాయం ఇది. నేను నడవగలను, నా కాళ్ళ మీద నేను అన్నవాళ్ళు చేతులు ఎత్తాను. కాళ్ళు లేవా మిగిలిన వారికి? ఎత్తాలి. నా పని నేను చేసుకోగలను, నేను తినగలను, నాకు ఎవరూ తినిపించిన అవసరం లేదు అన్నవాళ్ళు ఎత్తండి. అలాగే కదా వచ్చారు మీరు అందరూ. సొలొమోను గారు మనకే రాస్తున్నారు ఇది. కాబట్టి ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. అలా ఊపిస్తే ఇంకా బాగుంటుంది. ఎంత శ్రద్ధగా వినాలంటే ఇది ఆయన జీవిత సత్యాల్ని డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఆయనకి డాక్టరీన్స్ తెలియవు, థియలాజికల్ సబ్జెక్ట్ తెలియకపోయినా దేవుని వైపు నడిపించడానికి ఒక మార్గాన్ని వేసేసాడు ఆయన. ఆయన ఎలా రాస్తున్నాడనంటే ఆయన జ్ఞానవంతుడు, ఒక రాజు, అంతేకాదు ఈయన ఒక కవి కూడా. ఈ అధ్యాయం ఇప్పటివరకు నేను చదివినప్పుడు మనకేం అర్థం కాదు అలా చదువుకుంటే. ఎందుకంటే ఇందులో ఉన్న మాటలు కనబడుతున్న కొన్ని పరిస్థితులను చూపిస్తూ మానవ జీవితంలో జరిగే గడ్డు పరిస్థితులను వివరించే సందర్భం ఇది. ఇది ఎలాంటిదంటే సొలొమోను గారు మనిషి వృద్ధాప్య దినాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఆయన కవితాత్మకంగా వివరిస్తున్న అధ్యాయం ఇది. ఈయన కవి అయితే కవులు, ఈ అధ్యాయం మీకు అర్థం కావాలంటే చిన్న వివరణ. కవులను మీరు చూడండి, వారు డైరెక్ట్గా ఏది చెప్పరు, ఏది డైరెక్ట్గా మాట్లాడరు. ఏదో ఒక వస్తువును కనబడుతున్న ప్రకృతిలో ఏదో ఒక అందంగా కనబడుతున్న దానిని తీసుకొని చాలా బాగున్నావు అమ్మాయి నువ్వు అని డైరెక్ట్గా చెప్పకుండా చంద్రునిలా ఉన్నావు అంటారా? అర్థమవుతుంది లేదు? చంద్రబింబంలా ఉంది నీ ముఖం. ఎవరిని? గోదావరి గట్టు మీదట 2 పిట్టలు ఉన్నాయట. కవి భావ వ్యక్తీకరణలో చెప్తున్నా. పిట్టలంటే పిట్టలా కాదు, ప్రేమికులు. అంటే ఈ పక్షుల్ని, కనబడుతున్న విశ్వంలో అందంగా ఉన్న ఈ చందమామల్ని, లేదంటే మిగిలిన కొన్ని పోలికలను తీసుకుంటూ సముద్రాన్ని పోలుస్తూ చాలా ధైర్యంగా ఉన్నావు, ఆ సముద్రంలో ధైర్యంగా నిలబడుతున్నావు అని ఒక పోలికనిస్తూ ఈ కవులు మాట్లాడతారు. సేమ్ ఈ కవులకే కవి ఈయన. ఇంత జ్ఞానవంతుడు. మనిషి యొక్క పరిస్థితులు, మానవ జీవితంలో తప్పకుండా జరిగే పరిస్థితుల కోసం ఆయన వివరిస్తూ కవితాత్మకంగా కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడు ఇప్పుడు చదువుదామా? దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. దుర్దినములు అంటే ఈ కాంటెక్స్ట్లో చెడ్డ దినములు. ఎప్పుడు వస్తాయి ఈ చెడ్డ దినములు? ఇంకా లోతుకెళ్తే దుర్దినములు అంటే ముసలిప్రాయం. ఇంకా డీప్గా మాట్లాడుకోవాలి అంటే నీ కాళ్ళు, చేతులు, నడుము వంగిపోయి, చెవులు వినబడ్డం మానేసి, పళ్ళు ఊడిపోయిన తర్వాత ఎవ్వడు నిన్ను దేకనప్పుడు నువ్వు మంచానికి పరిమితం అయిపోతావే. అలాంటి దినాల కోసం ఈ సొలొమోను గారు ఒక కవిభావ వ్యక్తీకరణలో కవితాత్మకంగా ఈ అధ్యాయాన్ని రాస్తున్నాడు. ఇది మనకు అర్థం కావాలంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ దుర్దినములు అందరికీ వస్తాయని చెబుతున్నాడు ఆయన. ఎవరికి వ్యత్యాసం లేదు ఇందులో. మీకేమన్నా వెసులుబాటు ఉందేమో చేతులు ఎత్తుతారు, కానీ నేను ఎప్పటికీ ముసలోడిని అవ్వనండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నారు ఎవరైనా? పోనీ ఇంకో వెసులుబాటు, నేను అసలు చావనండి, నాకు చావు లేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. సొలొమోను గారు చెబుతున్నారు ఇది జీవిత సత్యాలు. ఇవి ముసలితనాన్ని ఎదుర్కోకుండా, మరణపు పడకల్ని ఎదుర్కోకుండా ఏ మనిషి ఉండడు. నువ్వెంత ధనవంతుడు కావచ్చు, చావాల్సిందే. నువ్వెంత అందంగా ఉండొచ్చు, ముసలిదానివి అవ్వాల్సిందే. నీ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉండొచ్చు, ఎంత జ్ఞానం ఉండొచ్చు, నువ్వు ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, ఇంక్లూడింగ్ నీది మోతుబరి కులమైనా, నువ్వు పేదోడువైనా, నువ్వు పెద్దోడువైనా, నువ్వు చిన్నోడువైనా, నువ్వు వెలివేతకు గురైనా, నువ్వు ఎలాంటి పెత్తందారీ వ్యవస్థలో ఉన్నా,
నువ్వు జ్ఞానవంతుడివైనా, ఇంక్లూడింగ్ సైంటిస్ట్ అయినా, నువ్వు చదువు రానోడివైనా, నువ్వు స్త్రీ అయినా, పురుషుడివైనా, ఎవ్వరైనా ఈ దుర్దినములను అందరూ ఎదుర్కోవాల్సిందే. నేను ముసలితనాన్ని చూడను అనడానికి ఎవరు సరిపోరు. ఎందుకు అని అంటే, ఎంత బలం కలిగిన వ్యక్తులైనా సరే నడుము వంగిపోవాల్సిందే ఒక రోజుకి. రోనీ కోల్మెన్ మీకు తెలుసు, 8 times వరల్డ్ ఛాంపియన్, మిస్టర్ ఒలింపియా. చిన్నోడు కాదు, ఒక్కసారి అవ్వాలంటే తన జీవితం అంతా పణంగా పెట్టి ఆ బాడీ బిల్డింగ్లోనే ఉండాలి. అలాంటిది 8 సార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన ఈ రోనీ కోల్మెన్ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? తన పనులు తనలు చేసుకోలేకపోతున్నాడు. WWE ఛాంపియన్స్ మీకు తెలుసు చాలామంది, మన భారతదేశం నుండి వెళ్ళిన ఆ కాళీ గారు కూడా మీకు తెలుసు, ఇప్పుడు నడవలేకపోతున్నాడు తెలుసా? అంటే మనకి ఎంత బలం ఉన్నా సరే ఒకరోజు సత్తువ తగ్గిపోద్దంటే సొలొమోను గారు అంటున్నారు, ఖచ్చితంగా మంచం పట్టాల్సిందే. నీకు ఎంత ధనం ఉండి నీ ప్రాణాన్ని ఏది కాపాడలేదు అని చెబుతూ ఈ దుర్దినాలు అన్నీ వస్తాయట. ఆ రోజు నీకేమనిపిస్తుంది అని అంటే, మంచాన్ని పట్టేసిన ముసలివారి దగ్గరికి వెళ్ళి చెవులు ఇలా చెప్పు, తాతయ్య ఈ టైంలో నీకేమనిపిస్తుంది, ఈ టైంలో నీకేమనిపిస్తుంది బామా అని అడిగితే ఎవ్వరూ పట్టించుకోక, కనీసం కన్న కొడుకు కూడా ముఖాన్ని చూడనప్పుడు, మనవళ్ళు ముందే ఎగతాళి చేస్తూ తిరుగుతున్నప్పుడు, కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని తాతయ్య అనే మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను త్వరగా తీసుకెళ్ళిపోతే బాగున్నురా అని మాట్లాడతాడు. ఈ ప్రాణం త్వరగా పోతే బాగున్ను, ఈ జీవితంలో ఈ శరీరంలో నేను ఉండలేకపోతున్నాను అంటాడు. ముసలివారైన రోగాల బారిన పడిపోయి పెరాలసిస్ వచ్చేసి కాళ్ళు చేతులు పనిచేయక మంచానికి పరిమితం అయిపోయిన ఏ వ్యక్తినైనా అడగండి, వారి నోట వచ్చే మాట త్వరగా చచ్చిపోతే బాగుండు అంటారు. కానీ చావంటే బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఉంటారు. ఎందుకు ఈ గొడ్డు పరిస్థితులు వస్తాయంటే, అసలు ఆ మరణం ఎలా ఉంటుందో ఆయన కిందకి వివరిస్తూ ఆయన కవిభావ వ్యక్తీకరణలో రాస్తున్నాడు కదా. ఇప్పుడు మనం 3వ వచనం నుండి చదువుదాం. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఇంటి కావలి వారు వనకడం ఏంటి? ఇప్పుడు నేను ముసలోడిని అయిపోతే నా సెక్యూరిటీ గార్డ్స్ వనకడం ఏంటి? అదే దాని అర్థం? కాదు. నేను ముసలోళ్ళు అయిపోతే మన కాపలాదారులు వనకడం కాదు. దాని అర్థం ఏంటంటే, అందుకంటున్నా, ఆయన దేనినో పోలిస్తూ మానవ జీవితంలో జరుగుతున్న సందర్భాన్ని వివరిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఇంటి కావలి వారు వనకడము అంటే ఒక రోజుకి నీ కాళ్ళు చేతులు గజ 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 వణుకుతాయి. నువ్వు మంచానికి పరిమితం అయిపోయిన తర్వాత నువ్వు చలికొండలేవు, వర్షానికి నిలబడలేవు, ఎండకి తట్టుకోలేవు. ఆ మంచానికి పరిమితం అయిపోయి ఒకరోజు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నీ కాళ్ళు చేతులు వణుకుతాయి. ఇదే కాళ్ళ మీద నిలబడి కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేవాడు ఒకరోజు బరువులు ఎత్తుకొని, ఇదే చేతితో 100 కేజీల బస్తాన్ని అమాంతం లేపేవాడివి. ఒకరోజు వస్తుంది, ఆ రోజు నీ కాళ్ళు చేతులు పనిచేయవు, వణుకుతూ ఉంటాయి. సొలొమోను చెబుతున్నాడు, ఆయన జ్ఞానవంతుడు. నీ కాళ్ళు చేతులు గజగజ వణుకుతాయి. ఒక దినం వస్తుంది, ఆ దుర్దినాల్లో నువ్వేమీ చేయలేవు అని చెబుతూ వెంటనే అంటున్నాడు, బలిష్ఠులు వంగిపోతారు. ఒకరోజు నీకు చాలా బలం ఉంటుంది, కానీ ఒకరోజు నువ్వు గుర్తుంచుకో, నీ నడుము వంగిపోద్ది, నీ కాళ్ళు చేతులు పనిచేయవు, సత్తువు తగ్గుద్ది, నీ నడుముకి బలం ఉండదు, ఎవరి మీదో ఆధారపడాల్సిన స్థితి వస్తుంది, లేదా నీ మనవళ్ళారు ఇచ్చిన కర్ర మీద ఆధారపడాల్సిన స్థితి వస్తుంది. నీ కాళ్ళు చేతులు గజగజలాడితే, అంతేకాదు నీ నడుము వంగిపోద్ది అని కిందకి చెబుతూ అంటున్నాడు. ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసిరివారు కొద్ది మంది ఎగుట చేత పని చాలించుకొందురు. విసిరివారు కొద్ది మంది అవడం ఏంటి? ఒకరోజు బడాకాన తెచ్చుకొని పక్కనోడిని డిస్టర్బ్ చేస్తూ పటా 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 మన గొరుగుతో మెల్లిగా తినరా అంటది మమ్మీ. ఎక్కడికి పోదు, అది చచ్చిపోయిందని చెబితే మనం విన్నాం. పటా పటా మన గొరుగుతో ఏంటయ్యి? ఆదివారం నాడు దేవుడు దీవించిన ప్రతి భూజంతం ఉంటుంది కదా మన ఇంట్లో. ఏంటని అడగండి, కూసేది, మేసేది, అరిసేది. అట్లా కొరుకుతుంటే పక్కనోడికి ఈడేంటి అలా తింటున్నాడు అనిపిస్తుంది. కానీ ఒకరోజు వస్తుంది,
నీకు తినాలనే ఆశ ఉంటుంది, బలమైన ఆహారం తీసుకోవాలని ఉంటుంది, మాంసపు కృత్తుల్ని నవలాలని ఉంటుంది. కానీ నీ పళ్ళు ఊడిపోతాయి. నీ పళ్ళు ఊడిపోతే నువ్వు మాట్లాడుతుంటే మాట స్పష్టత కోల్పోతావు. ఒకరోజు నీ పరిస్థితి ఇదే అవుద్ది అని చెబుతున్నాడు. నీ పళ్ళు ఊడిపోతాయి, నీ కాళ్ళు చేతులు వణుకుతాయి, నీ నడుము వంగిపోద్ది. కిటికీలో గుండా చూచువారు నీ కళ్ళు మసగబారిపోతాయి. ఇదందరూ ఎదుర్కోవాల్సింది. ఇక్కడ కూర్చున్న నేనే, మీరైనా, నిలబడి మాట్లాడుతున్న నేనైనా, ఎవరైనా ఒక రోజుకి మన కళ్ళు మసగబారిపోతాయి. కళ్ళు సరిగా కనబడో. ఒకరోజు అక్కడెక్కడో ఉన్న మీ ఆయన్ని చూసి ఆ నడక మా ఆయనదే అని గుర్తుపడతావు. ఆ ఎవ్వరు ఆ చీర మాయావడిదే, ఆ నైటీ మాయావడిదని ఎక్కడో కిలోమీటర్ దూరాన్ని ఉంటే ఇక్కడి నుంచి జూమ్ చేసేస్తావు. ఒక రోజుకి నీ మనవడు నీ కళ్ళ ముందు నిలబడితే మాటతో గుర్తించాల్సిన పరిస్థితులు వస్తే నీ కొడుకును కూడా నువ్వు గుర్తించలేవు. ఒకరోజు చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కొడుకుని నువ్వు గుర్తించలేవు. కళ్ళు కనబడవు, మసకబారిపోతాయి. సాయంత్రం 5 దాటితే తడుముకుంటూ మంచం మీద కూర్చోవలసిన పరిస్థితులు వస్తాయి. ఇదందరికీ వస్తాయని చెబుతున్నాడు. ఇంకా చెబుతున్నాడు, తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. అంటే నీ పళ్ళు ఊడిపోతే నెక్స్ట్ నీ చెవులు వినబడవు. ఇక ధ్వని శబ్దాలు నీ చెవికి వినబడవు. ఇంకా చెబుతున్నాడు ఆయన, వీధి తలుపులు మూయబడును. ధ్వని తగ్గిపోద్ది, వీధి తలుపులు మూయబడితే ఒకరోజు ఆ పక్కింటోళ్ళు తలుపులు వేసుకుని మాట్లాడుకుంటున్న గోడ ఒక చెవులు ఉన్నట్టు గోడకుండవు అవి, గోడలు కంటించేసిన మన చెవులు అవి. వాళ్ళ రహస్యాలన్నీ మన చెవుల్లో పడిపోతే మెల్లగా గుసగుసగా మాట్లాడుకున్నా నీకు అర్థమవుతాయి. ఒకరోజు ఈ పరిస్థితి వస్తుంది. తాతయ్య మామ అని పిలుస్తారు. గట్టి మాట్లాడరా అని అంటావు. ఆ రోజు నీకు వినబడదు. ఈ పరిస్థితులన్నీ మనం ఎదుర్కోవాలి. చెబుతున్నాడు ఇంకా, నీకు ధ్వని తగ్గిపోద్ది, వీధి తలుపులు మూయబడును, పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును. అంటే నీకు సరి అయిన మానసిక ప్రశాంతత ఉండదు, నీకు నిద్ర పట్టదు. అందుకే అప్పుడప్పుడు చూస్తున్నారో లేదో, 1 గంటకి 2 గంటలకి ముసలలా తిరుగుతూ ఉంటారు చూసారా. ఏది కాని టైంలో వారు మంచం మీద కూర్చుని దగ్గుతూ కూర్చుంటారు చీకట్లో. గమనించండి, మీ చుట్టుపక్కలే ఉంటారు. మానవ జీవితం ఎలా కృషించిపోతుంది అని అంటే, నీ చుట్టుపక్కల తిరుగుతున్న ఆ పెద్దవారిని చూడు. తెల్లవారుజామునే లేచిపోతారు, నిద్ర పట్టదు, చిన్న చిన్న శబ్దాలకు భయపడతారు. కిందకి చెప్తున్నాడు, ఎత్తి చోటలకు భయపడదురు. సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడదురు. నీకు ఆనందం ఉండదేక. ఒకరోజు మంచి మంచి పాటలు వింటావు, ఆ పాట పెట్టండి ఎగురుతావు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు నీకు ఏమీ వినబడదు, ఆనందించాలనే ఆలోచన ఉండదు. నీ రోగాలకి, నీ బాధలకి నిన్నెవ్వరూ పట్టించుకోకపోయేసరికి నీలో ఆనందమే ఏమీ ఉండదు. ఏడుస్తూ కూర్చుంటావు, దగ్గుతూ కూర్చుంటావు, మంచి నీళ్ళు అంటావు, ఎవ్వడు తెచ్చే నాథుడు ఉండడు. నీ కొడుకు నిన్ను పట్టించుకోడు. ఆ టైంలో నీకు ఎత్తు చోటలకు భయపడతావు, చిన్న చిన్న విషయాలకు భయపడతావు, మెట్లు ఎక్కడానికి భయపడతావు, మెట్లు దిగడానికి భయపడతావు. ఇంకా చెప్తున్నాడు ఆయన, మార్గములు ఎందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును. అంటే నీ తలంతా మెరిసిపోద్ది. ఒకరోజు గోదరేజ్ వేసేస్తాను అనుకోకు, వేసిన నిలబడని రోజు ఒకటి వస్తుంది. పని చేద్ది ఆ రోజు, తలంతా ఊడిపోద్ది, మెరిసిపోద్ది, తెల్లగా అయిపోద్ది. చాలా మంచి పోలికలు ఇచ్చాడు ఆయన సొలొమోను గారు. ఇంకా చెబుతున్నాడు ఆయన, మిడత బరువుగా ఉండును. మిడత బరువుగా ఉండడం ఏంటి? ఒకరోజు ఎంత పెద్ద పెద్ద వెయిట్స్ అయినా నువ్వు మోస్తావు, ఎక్కడికైనా సునాయాసంగా మెట్లెక్కి పట్టుకుపోతావు, పరుగులు పెట్టి పనిలోకి పోతావు, ఏదైనా చేయగలవు. ఒకరోజు వస్తుంది, నువ్వు తినే కంచాను కూడా నువ్వు గట్టిగా పట్టుకోలేవు, నువ్వు తాగే మంచినీళ్ళ గ్లాసును కూడా నువ్వు స్ట్రాంగ్గా పట్టుకోలేవు, స్పూన్ని మోయలేవు. నువ్వు బ్రతికితే ఏమీ చేయలేవు. నీకు ప్రతీది భారంగా అనిపిస్తుంది, బొడ్డ ముసరకి పగిలిపోద్ది. అంటే ఇప్పుడే వెళ్ళాడండి వాష్రూమ్కి, కాలు జారపడ్డాడు, కాలు ఇరిగిపోయింది. విన్నారా?
మెట్లు దిగుతూ దిగుతూ చివరి మెట్టు దిగుతున్నాడండి, అంతే అలా పడ్డాడు. నడుము ఇరిగిపోయింది, చేతులు ఇరిగిపోయాయి. నీ ఎముకల్లో ఉన్న దృఢత్వం కోల్పోతుంది. ఒకరోజు గోడల మీద నుంచి దూకేస్తావు, ఒకరోజు లాంగ్ జంప్ చేస్తావు, ఒకరోజు ఏదైనా చేస్తావు, కానీ ఒకరోజు వస్తుంది మిత్రమా, గుర్తుపెట్టుకో. ఆ రోజు నీ ఎముకల్లో ఉన్న దృఢత్వం తగ్గిపోద్ది. ఇలా పడితే చాలు ఎముకలు ఇరిగిపోతాయి, ములక్కర్ర ఇరిగినట్టుగా ఇరిగిపోద్ది అని చెబుతున్నాడు ఆయన. ఇంకా చెబుతున్నాడు, ఏల అనగా ఒకడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఎందుకు జరుగుతున్నాయనంటే ఆదాము తెచ్చాడే. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినాలి. ఆదాము ప్రవేశపెట్టాడే భౌతిక మరణం. ఆదాము తీసుకొచ్చాడే శరీరం కృంగిపోయే తత్వం. ఆదాము తీసుకొచ్చాడే కళ్ళు కనబడని తత్వం. ఆదాము ద్వారా వచ్చిందే నడువంగిపోయే పరిస్థితి. ఆదాము రిబ్బన్ కటింగ్ చేశాడే కాళ్ళు చేతులు విరిగిపోయే పరిస్థితి, పళ్ళు ఊడిపోయే పరిస్థితి, మంచాన పట్టే పరిస్థితి. ఇదంతా ఎలా వచ్చిందో తెలుసా? చావడానికి ఆదాము పాపం చేశాడు. ఆ మరణం ఎలా ఉంటుందో సొలొమోను గారు వివరిస్తున్నారు. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనకి తన స్వరూపాన్ని ఇస్తే దాన్ని పోగొట్టుకొని తీసుకొచ్చాడు ఈ శాపాన్ని, ఈ మరణాన్ని. ఇలాంటి భయంకరమైన మరణం ఏమవుతుందంటే చివరికి ఇవన్నీ అనుభవించి ఏం సాధిస్తారు అంటే, ఒకరోజు అలా మెల్లిగా కూర్చున్నప్పుడు ఈ స్థితి ఏమవుద్దంటే చచ్చిపోదామనే ఉంటుంది ఒక పక్క, కానీ ఎక్కడో లోపల భయం. పళ్ళు కొరుక్కుంటావు, భయపడుతుంటావు, ఏడుస్తుంటావు, మూలుగుతుంటావు, దగ్గుతుంటావు, కానీ ఎవ్వడు పట్టించుకోడు. విసుక్కునే కోడలు వస్తుంది నీ ఇంట్లోనికి, కసురుకునే కొడుకులు పెరిగిపోతారు, నీ మనవలు కూడా నీ మాట లెక్క చేయరు. మరి ఆకలిస్తుంది కొన్ని మెతుకులు పెట్టరా అంటే ఆస్తులు పంచిచ్చిన కొడుకులే నీ మంచాన్ని బయటేసేస్తాడు ఒకరోజు. రైమన్ సూట్ అధినేతకి దిక్కు లేదు, రైమన్ కంపెనీ అధినేతకి ఆస్తులు పంచేసిన తర్వాత. మనం అనుకుంటాం నీ కొడుకు బంగారం, నా కూతురు బంగారం అని. బంగారాలే కాదనట్లేదు, కానీ వారికి వాక్యం అనే విలువలు నేర్పకపోతే, ఇప్పటివరకు సండే స్కూల్ ప్రోగ్రాం జరిగింది కదా, వారికి వాక్యం అనే లోతు తెలియకపోతే పెద్దల్ని ఎలా గౌరవించాలో సంస్కారం తెలియదు వారికి. వాక్యం అనే విత్తనం వారికి బాల్యంలో వేయకపోతే తల్లిదండ్రులుగా నిన్ను ఎలా ప్రేమించాలో తెలియదు వారికి. ఆ రోజు నువ్వు అడుగుతూ అన్నం పెట్టరా అంటే మిగిలిపోయిన 2 రోజుల క్రితం ఉండిపోయిన పాచిపోయిన అన్నం నీ దగ్గరకు వస్తుంది. తినాలనుకుంటావు కానీ తినలేవు. ఆ రోజు నీ గతి ఆ రాగి జావా, ఆ బార్లీ నీళ్ళు, ఇంకేం పెడతారు చెప్పండి నీకు? ఆ చారు మెతుకులు, ఆ గంజి నీళ్ళు, ఇవే. అవి కూడా తినాలు వస్తే ఒకడు నీ నోట్లో పోయాలి నీకు ప్రాణం ఉండాలంటే. అప్పుడప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుందో నీకు తెలియాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, చాలా క్లియర్గా కనబడుద్ది. అందరూ ఉంటారు, అందరూ, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, ముసలి వారి వరకు మనిషి జీవితం ఎంత ఆవిర్లా గతించిపోద్దు. ఒకసారి వెళ్ళి చూడు. ఇంకేం జరుగుద్దట? వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును, మన్నైనది వెనకట. ఆయన ఏం చెప్తున్నాడంటే చివరగా ఇవన్నీ అనుభవించిన తర్వాత నీ పరిస్థితి ఏంటో తెలుసా? నీ ఆత్మని నీ శరీరానికి కట్టి ఉంచే తాడు ఒక్కసారిగా తెగిపోద్ది, చచ్చిపోతావు. అప్పటి వరకు జీవం ఉంటుంది, మరలా బలాన్ని పుంజుకోవాలనుకుంటావు, మరలా బలమైన ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటావు, మరలా యవ్వనంలోనికి వెళ్ళాలనుకుంటావు, డైట్లు చేయాలనుకుంటావు, జిమ్ములు చేయాలనుకుంటావు, డ్రై ఫ్రూట్స్ కలిపి తినాలనుకుంటావు, కానీ నీ ఆత్మ నీ దగ్గర ఉండదు. అదే వెండి త్రాడు విడిపోవడం, బంగారు గిన్నె పగిలిపోవడం అంటే నీ ఆత్మని నీ శరీరానికి కట్టి ఉంచి ఆ చిన్న సన్నని దారం ఆ రోజు తెగిపోద్ది. పళ్ళు కొరుక్కుని కళ్ళు తెరిసే బిక్కు బిక్కుమంటూ ఎవ్వడు నీ పక్కన లేకపోయేసరికి, ఎవ్వడు నిన్ను చూడకపోయేసరికి కళ్ళు తేలేసి నాలుక కొరుక్కుని చచ్చిపోతావు. ఇది మనం అందరం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అయితే ఇంత ఘోరమైన మరణం ఎలా వచ్చింది? ఇంత భయంకరమైన ఈ పరిస్థితి ఎలా వచ్చింది మనిషికి?
దేవుడు నరుల్ని సృజించిన తర్వాత ఈ మరణం అనే ఆలోచనే లేదు. మనిషికి సత్తువు తగ్గాలన్న నియమమే లేదు. మనిషి మంచాన పట్టాలన్న అసలు చట్టమే లేదు. ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఆదామును పుట్టించినప్పుడు ఆదాము 1000 ఏండ్లకి చనిపోయాడని చదువుతాం. 1000 సంవత్సరాల లోపు. అంతకుముందు ఎన్నేండ్లు బ్రతికాడు తెలియదు. పాపం తర్వాత మరణం యొక్క ఏజ్ లెక్క పెట్టబడింది. అంతకుముందు ఆదాము ఏదైనా తినొచ్చు, తినకుండా ఉండొచ్చు. ఆదాము ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్ళకుండా ఉండొచ్చు. నిద్రపోవచ్చు, నిద్రపోకుండా ఉండొచ్చు. అతనికి రోగం అంటే ఏంటో తెలీదు, కష్టం అంటే ఏంటో తెలీదు, వ్యాధులంటే ఏంటో తెలీదు, అసలు మరణం అంటే ఏంటో తెలీదు. దేవుడు చెప్పాడు, ఇలాంటి మంచి బ్రతుకు నీకు ఉండాలి అని అంటే ఆదాము గుర్తుంచుకో, నేను నీతో ఉంటేనే ఈ లైఫ్ ఉంటుంది. కొంచెం సండే స్కూల్ పిల్లల్ని, నేను నీతో ఉంటేనే నీకు మరణం లేని జీవితం ఉంటుంది. నువ్వు నాతో ఉంటేనే నీకు ముసలి వయసు అంటే ఏంటో తెలియని జీవితం ఉంటుంది. నువ్వు నా సహవాసంలో ఉంటేనే అసలు వ్యాధులు లేని శరీరం ఎలా ఉంటుందో నీకు చూపిస్తానన్నాడు ఆయన. కానీ ఆదాము ఏం చేశాడు? ఆయన దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే పని చేశాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేశాడు. ఆయన చెప్పాడు ఆదాముకి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాదాము, ఏదైనా తినాదాము, ఎలా అయినా ఉండాదాము, ఏదైనా చేయాదాము, కానీ ఒక్కటి మాత్రం చేయొద్దు, ఆ పండు జోలికి పోవద్దు. వెళ్తే ఏమవుద్ది? వెళ్తే ఏమవడం ఏంటి? శాపాన్ని నెత్తి మీద పెట్టుకుంటావు. వెళ్తే ఏమవుద్ది? కష్టపడితే తప్ప కడుపులు నిన్న బ్రతుకులు వస్తాయి. వెళ్తే ఏమవుద్ది? చస్తావు. నేను మరలా నీతో మాట్లాడను, మరలా నీ దగ్గర రాను. ప్రతి చల్లపూట నీ సహవాసంలో గడపాలనుకుని వస్తున్న నేను మరలా నీ కంటికి కనబడనంత దూరం నేను పోతా, మెడబట్టుకుని బయటికి నెట్టేస్తాడు. ఇన్ని తెలిసినా ఆదాము ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేశాడు. మనమందరం అంటాం, ఆదాము పాపంతో మాకు సంబంధం ఏంటండి? ఆదాము కదా తప్పు చేసింది, మరి మనకెందుకు మరణం అంటే? చిన్న లాజిక్, జస్ట్ అలా ఓపెన్గా చెప్పండి. ఆదాము మాత్రమే పండు తెంపాడా? మనం తెంపలేదా? తెంపారా లేదా? ఏం తెంపారు? అక్కడ పండు తెంపడం కాదు మ్యాటర్. అక్కడ దేవుని యొక్క సహవాసాన్ని ఎడబాటు తెచ్చుకోవడం, ఆజ్ఞని అతిక్రమించడం, దేవుని మాటను కొట్టేయడం. ఇలాంటి దేవుని మాటను అతిక్రమించిన జీవితాలు మనలో లేవా అంటే అన్నీ అవసరం లేదు. చిన్నది చెప్పండి, ఇక్కడ అబద్ధం ఆడలేదు నా జీవితంలో అన్న వాళ్ళు చేతులెత్తండి. అంతెందుకండి, ఏం కూర వదినా అని మీ పక్కింటి అన్నా ఉన్నాడు అడగండి. ఎప్పుడైనా అడిగారా? ఏం కూర చెప్పండి. ముక్కలు వండుకొని పప్పు అంటారట. ఇంకా పర్వాలేదు, మా ఊర్లో అయితే చారే, ఉత్తు చారు. ఎక్కడ అబద్ధం ఆడేస్తున్నారు? కూర దగ్గర. ఇటు కూర దగ్గర అబద్ధం ఆడేసే మనం ఆదామును అంటున్నామే. ఆదాము తప్పు చేశాడు కాదనట్లా, మనం కూడా అదే చేస్తున్నాం. దేవుడు చెప్పాడు, అబద్ధం ఆడొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఇన్ని ఆజ్ఞల్లో మనం ప్రతి ఆజ్ఞ మీరం. ఆదాము ఒక్కటే. కాకపోతే పాపానికి ప్రవేశ మార్గాన్ని సరళం చేశాడు. ఈ ఆదాము చేసిన పాపం వలన, ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమం వలన, ఆదాము యొక్క తప్పు మార్గం వలన ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చిందని ఈ సొలొమోను గారు చెబుతున్నారు. దానివల్ల ఏమొచ్చిందంటే ఇంకో రోగాలు వచ్చాయి, కష్టం వచ్చింది, ముసలిప్రాయం వచ్చింది, ఈ జీవితం లేకపోతేనే బాగున్ను అనే పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో నీకేమనిపిస్తుంది ఏంటంటే సొలొమోను గారు అంటున్నారు, మంచాన్ని పట్టేసిన తర్వాత నీ కొడుకు, కోడలు, మనవళ్ళు ఎవ్వరూ పట్టించుకోకపోయేసరికి చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది నీకు. అయితే ఇలాంటి మరణాన్ని మనం అందరం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వేళ, ఆ మరణపు మంచం మీదకి వెళ్ళక ముందే సొలొమోను గారు అంటున్నారు, ఒక పని చేయమంటున్నాడు ఆయన.
ఇప్పుడు 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. బాల్య దినములు అంటే ఏ దినములు? అదేంటి, ఇప్పటివరకు సండే స్కూల్ పిల్లలకి కనబడ్డారు కదా, వాళ్ళే కదా బాలర్ అంటే, మరి అంతసేపు ఆలోచించారేటి? అంతేనా? బాల్య దినములు అంటే చిన్నపిల్లలు. కానీ సొలొమోను గారట చిన్నపిల్లలు చెప్పట్లా. అది అక్కడ సొలొమోను గారు సండే స్కూల్ పిల్లలకి కాదు చెప్పే ఈ లెసన్. ఇది హీబ్రూ మూలానికి వెళ్ళిపోతే మక్కీ ఈ పదం ఎవరికి వాడబడిందో తెలుసా? యవనస్తులకి. చెక్ చేసుకోండి మీరు. మరలా చెప్తున్నాను, ఇక్కడ నిలబడుతున్న ప్రతి స్పీకర్ మాట వెనకాల ఎవిడెన్స్ లేకుండా ఎవరు మాట్లాడరు. ఊహించి చెప్పే మాటలు కాదు ఇవి. ఇదే మూలవచనం హీబ్రూ గ్రీకు భాషల నుండి భాషాంతరం చేయబడిందని ఉంటుందే, ఆ హీబ్రూ మూలంలో ఏముందో తెలుసా? యవనస్తులు. ఇంకా వివరణ కావాలంటే బలము కలిగిన వారు, ఇంకా కావాలంటే సత్తువ తగ్గని వయస్సు, నీ కాళ్ళు చేతులు బాగున్న రోజులు, రోగాలు నీ దరి చేరక ముందు, నీ పనులు నువ్వు చేసుకునే రోజులు. అందుకే చేతులు ఎత్తిచ్చా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి, నీ తిండి నువ్వు తింటూ, నువ్వు కావాల్సింది అనుభవిస్తున్న నీ ఏజ్లో మనం చేయాల్సిన పని ఏంటంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడంతోనే సరిపెట్టుకోకు. సొలొమోను గారు తన జీవితం అంతా నాశనం చేసుకుని ముసలోడైపోయిన తర్వాత తన అనుభవాలతో రాస్తున్నాడు ఈ మానవాళికి, మరి ముఖ్యంగా ఈ షెడ్లో ఉన్నవారికి డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. ఇదిగో, నీకు సత్తువ తగ్గకముందే, నీకు వయసు ఉడిగిపోకముందే, నీకు బలం ఉన్నప్పుడే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. అంటే ఆదివారం ఒక రోజు వచ్చి జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఆదివారం ఒక రోజు వచ్చేసి కన్నీటి ప్రార్థన చేయడం కాదు. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన మూలార్థం ఈ సృష్టికర్తతో సహవాసం ఉండు. అసలు మానవుణ్ణి దేవుడు కలిగించిందే ఆయన సహవాసం కొరకు. మానవుడికి దేవుని పోలికనిచ్చిందే ఆయనతో సహవాసంలో ఉండడానికి. మానవుని 6వ రోజు పుట్టించిందే ఆయనతో కలిసి తిరగడానికి. 7వ రోజు విశ్రమించిందే ఆయనతో కలిసి తొలి అడుగులు పంచుకోవడానికి. ప్రతిరోజు ఆదాము దగ్గరికి ప్రతి చల్లపుట్ట వచ్చిందే ఆదాముతో సహవాసంలో ఉండడానికి. అంటే దేవుని చిత్తము ఆయనతో ఫెలోషిప్లో ఉండాలని, ఆయనతో సహవాసంలో ఉండాలని. అదే సొలొమోను గారు చెబుతూ, మరణం అందరికీ వస్తుంది, అందరూ చచ్చిపోతారు, అందరూ ముసలోళ్ళు అవుతారు, అందరి నడుములు పడిపోతాయి, అందరి కాళ్ళు వణుకుతాయి. అయితే ఇది జరగక ముందు మనం ఏం చేయాలంటే ఆయన వెంబడించు, ఆయనతో ఉండు, ఆయనతో గడుపు, ఆయన సహవాసంలోకి పో. ఆదాము అది చేయలా, పోగొట్టుకున్నాడు మంచి స్థితిని. నువ్వు అది చేయొద్దు యవనుడా. నీ సమయాన్ని సద్వినియోగపరుచుకో. నువ్వు కాలమును పోనీయకు, ఇవి అసలే చెడ్డ దినములు. నువ్వు దేవునితో గడపని సొలొమోను గారు. ఎవరి సొలొమోను గారు? జీవితాన్ని నాశనం చేసుకునే అనుభవంతో మాట్లాడుతున్న ఒక జ్ఞానవంతుడు, ఒక గొప్ప మహారాజు, ఒక ఫిలాసఫర్. ఇలాంటి గొప్ప వ్యక్తి చెప్తున్నాడు, నాలా మీరు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, నాలా మీరు జీవితాన్ని నాశనం చేసుకుని వృద్ధాప్యలో మారదామని చూసుకోకండి. మీకు వయసు ఉంది, మీకు సత్తు ఉంది, మీ బలం ఉంది, మీరు ఏదైనా చేయగలుగుతున్నారు, మీ కాళ్ళు చేతులు బాగున్నాయి, మీ నడుము ఇంకా వంగిపోలేదు, మీ మాట స్పష్టత కోల్పోలేదు, మీ పళ్ళు ఇంకా ఊడిపోలేదు. మీరేం చేయాలంటే ఈ సృష్టికర్తతో సహవాసం ఉంటూ దీన్ని కొనసాగింపు. ఇదే డాక్టర్ని చేత పట్టుకుని పౌలు గారు మాట్లాడుతూ చచ్చిపోకముందు మానవులు చేయాల్సిన పనిని వివరిస్తూ ఇప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వెళ్దాం అక్కడికి. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా
మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. దాని కొనసాగింపేది మన మూలం ఏంటో తెలుసా? మరణం మనిషికి ఎలా వచ్చిందో ఆ మరణం ఎలా ఉంటుందో సొలొమోను గారు వివరించారు. ఆ మరణం ఎలా వచ్చిందో ఆదాము ద్వారా మనం ఆదికాండంలో చూసాం. ఇప్పుడు ఆ మరణం నుండి విడుదల కొరకు మనం ఏం చేయాలంటే ప్రభువుతో సహవాసంలో ఉండమనేమో సొలొమోను చెబితే, అదే ప్రభువుతో ఎలా ఉండాలి సహవాసంలో అంటే ఇక్కడ 12వ అధ్యాయానికి వచ్చేసరికి పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. మీరు ఎలా ఉండాలంటే ఆ దేవునితో సహవాసం మీకు కావాలి అని అంటే పరిశుద్ధంగా ఉండాలి. కానీ మనం ఎక్కడ పరిశుద్ధంగా ఉంటాం? చర్చిలో ఉంటాం. ఇంకెక్కడ పరిశుద్ధంగా ఉంటాం చెప్పండి? మహా అయితే ఇంట్లో ఉంటాం. ఎక్కడ పరిశుద్ధత? దేవుడు అడిగిన పరిశుద్ధత 4 గోడల మధ్య ఉన్న సంఘంలో కాదు. దేవుడు అడిగిన పరిశుద్ధత నలుగురు మధ్య నువ్వు సంచరిస్తున్నప్పుడు ఉండే పరిశుద్ధత. వారంలో ఆదివారం పరిశుద్ధత కాదు ప్రభు అడిగింది. మిగిలిన 6 రోజుల పరిశుద్ధత ప్రభు అడుగుతున్నాడు. అది ఎలా ఉండాలి అని అంటే నువ్వు పని చేసే దగ్గర పరిశుద్ధత, నీ వంటగదిలో పరిశుద్ధత, నీ ఉద్యోగాల్లో పరిశుద్ధత, నీ కాలేజీ సర్కిల్ ఏదైతే ఉందో నీ స్నేహితుల మధ్య పరిశుద్ధత. కొంతమంది యవనస్తులు యూత్ క్రిస్మస్లు ఎక్కువ జరుగుతాయి కదా, యూత్ క్రిస్మస్లు బాగా చేసి అందరు కదా, కొంతమంది బాగా చేసి చాలా బాగా జరిగిందిరా వర్షి పదరగొట్టేశాడు అన్న వచ్చి మెసేజ్ కూడా ఇంకా చాలా బాగా చెప్పాడు, కార్యక్రమాలు బాగా జరిగే పెద్ద స్టార్ పెట్టమని వీళ్ళందరూ ఈ డిస్కషన్ బార్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏమనాలి? బార్లో కూర్చుని ప్రభు కొరకు క్రిస్మస్ బాగా జరిగిందట అంటే క్రిస్మస్లోన పరిశుద్ధత, మీటింగ్స్లోన దేవుడు చూసే పరిశుద్ధత. ఆదివారం పాటలు పాడి సోమవారం బీర్లు లాగేసి యవనస్తులు ఉన్నారు తెలుసా? ఇక్కడ ప్రార్థన చేసి బైబిల్ ఉండిపోయిన చేతుల్లో లేకపోతే నీ సంగతి చెప్తున్నానని ఆడవాళ్ళు ఉన్నారు తెలుసా? ఇక్కడ ప్రార్థన, ఇక్కడ పాటలు, ఇక్కడ ప్రసంగాలు, ఇవన్నీ దేవునికి నచ్చాలంటే సూత్రం ఏంటో తెలుసా? నీ 6 రోజుల లైఫ్ బాగుంటేనే ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. బయట నీ బ్రతుకు బాగుంటేనే నువ్వు పాడే పాట దేవునికి నచ్చుద్ది, నేను చేసే ప్రసంగం దేవునికి నచ్చుద్ది. ఇది లేకుండా ఇక్కడికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తానంటే వేస్ట్ మీ టైము. మొహమాటం లేకుండా చెప్తున్నా, మీ టైంను వృధా చేసుకుంటున్నారు. ఇక్కడ ఒకలా బయట ఒకలా ఉంటే ప్రభువుకి అవసరం లేదు. పౌలు గారు చెప్తున్నారు పరిశుద్ధంగా, పరిశుద్ధంగా, ఇంకెలాగా? సజీవయాగంగా. సజీవయాగంగా మీ శరీరాలను సమర్పించమంటే గుణదల పోయి గుండిగించుకున్నదట. ఏంటని అడగండి. ఇక వైజాగ్ పోయి 3 కత్తులు ఇచ్చారట, గౌరీపట్నం పోయేమో గుండిగించుకున్నారట. మళ్ళీ దేవుడు అడుగుతుంది తల స్నానం చేయని మాసిపోయిన తల వెంట్రుకలు కాదు. దేవుడు అడుగుతున్నది నువ్వు ఇచ్చేది ఏది కాదు, అవి సెకండరీ. అవి దేవుడు అడుగుతున్నది సజీవ యాగంగా మన శరీరాలను అడుగుతున్నాడు ఆయన. అది ఎంత ప్రత్యేకంగా ఉండాలనంటే ప్రభు అన్నాడు, నేను ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నానో అదే ప్రకారం మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి, సహవాసం చేయాలి, లోకానికి దూరంగా ఉండాలి, ఈ మోసలోనికి వెళ్ళొద్దని ఈ పౌలు గారు చెప్తున్నారే. ఇక ముగిస్తాను. ఇక అసలు మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? మనం ఎందుకు దేవునితో సహవాసం చేయాలి? మనం ఎందుకు సంఘంలోనూ బయట కూడా ఒకేలా ఉండాలి? మనం ఎందుకు సజీవయాగంగా శరీరాలను సమర్పించాలి? సొలొమోను చెప్పినట్టు యవన ప్రాయంలో ఎంజాయ్ చేయడం మానేసి మనం ఎందుకు దేవునికి అప్పగించుకోవాలి?
సొలొమోను గారు అన్నట్టు చివరి వచనాల్లో దేవుని యందు భయభక్తులు మనకెందుకు ఉండాలి అంటే సొలొమోను చెప్పలేడు ఎందుకు ఉండాలో. ఆయన ఏం చెప్తాడో తెలుసా? చచ్చిపోకముందు మాత్రం నువ్వు సిద్ధంగా ఉండు, దేవునితో సహవాసం చేయి. చచ్చిపోకముందు దేవుని యందు భయభక్తులు నిలిపని ఆయనకి తెలిసిన జ్ఞానంలో ఆయన జీవిత సత్యాల్ని మాట్లాడగలడు. కానీ పౌలు గారు అయితే మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలో చెబుతాడు ఆయన. మనం ఎందుకు ప్రత్యేకంగా ఉండాలో చెబుతాడు ఆయన. మనం ఎందుకు సజీవ యాగంగా ఆయనకు అర్పించుకోవాలో చెబుతాడు. మనం ఎందుకు బయట లోపల ఒకే విధంగా ఉండాలో చెబుతాడు. అందుకే 11 అధ్యాయాలను ముడిపెడుతూ 12 అధ్యాయాన్ని ఇలా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడ నుండి త్వరగా ముగిస్తాను. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మానవుల ఎలా ఉందో ఆ 12 అధ్యాయంలో ఆయన 2 వచనాల్లో చెబుతున్నాడు. అందులో మనల్ని ఆకర్షించని పదం దేవుని యొక్క రక్షణ ప్రణాళికలను అలా తీసుకొచ్చి నిలబడద్ది. ఆ పదం ఏంటో చెప్పండి. ఆల్రెడీ విన్న వాళ్ళు చెప్పకండి, ఎవరైనా చెప్పండి, మీకు అవకాశం ఇస్తున్నా. ఈ 12 అధ్యాయం మొదటి 2 వచనాల్లో మన ప్రసంగాన్ని అంతటినీ ముడిపెట్టి మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలో, మనం ఎందుకు సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోవాలో, మనం ఎందుకు ప్రభు పాదాలతో ఆయనతో సహవాసంలో ఉండాలో, ఇవన్నింటినీ ముడిపెట్టి ఒక పదం ఉంది. ఆ పదం ఏంటో చెప్పండి. వెరీ గుడ్, ఆల్రెడీ విన్నారు కదా. కాబట్టి, కానీ మీకు అక్కడ పూర్తిగా చెప్పలేదు, ఇప్పుడు వినండి. కాబట్టి అనే పదం ఉంది కదా, ఈ కాబట్టి అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? ఎప్పుడు ఉపయోగిస్తారు చెప్పనా? ముందు ఏదో జరిగింది, దానికి పర్యవసానంగా ఇలా చేయండి అని చెప్పినప్పుడు ఉపయోగిస్తారు. అర్థం కాలేదా? మూతెందుకురా వంకరపోయింది అని అడుగు. ఇప్పుడే తినంగా మాట్లాడిపోతే ఒకడు గుద్దేశాడు. కాబట్టి చెప్పండి. అదే ఇవన్నీ కొట్టుపోయినాయి ఏంట్రా అని అడిగితే టైర్ లేపనరా, కాబట్టి కొట్టుపోయింది. అర్థమవుతుంది అనుకుంటా. ఎప్పుడు ఉపయోగిస్తారు ఈ పదం? అయితేనే మిగిలిన అర్థం అవుతుంది. ఏరా ఇలాగైపోయేటి నీరసంగా జ్వరం వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? రెస్ట్ తీసుకో. ఎందుకు? జ్వరం వచ్చింది కాబట్టి. ఇంక అర్థమైపోద్ది. మీకు ఇంకే ఎగ్జాంపుల్ చెప్పిన అవసరం లేదు. సరే, ఇప్పుడు ఈ పదాన్ని ముందు జరిగిన దానికి పర్యవసానంగా దాని వివరణ చెప్పడానికి ఉపయోగిస్తే పౌలు గారు ఎందుకు ఉపయోగించారు? 12 అధ్యాయానికి వచ్చేసరికి పరిశుద్ధంగా జీవించు, సజీవ యాగంగా అర్పించు, దేవుని ఎదుట నువ్వు నీతిగా నిలబడు, లోకానికి దూరంగా ఉండు అని ఇవన్నీ చెబుతున్నాడే. చెబుతున్నది ఎందుకు చెబుతున్నాడు? అసలు మనం ఎందుకు పరిశుద్ధంగా జీవించాలంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఆయన ప్రసంగాన్ని. ఈ 11 అధ్యాయాల్లో ఏదో జరిగిందని. ఈ 12 అధ్యాయం మనకు అర్థం కావాలి అని అంటే 11 అధ్యాయాల సారం మనకు అర్థం కావాలి. మనం ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలో మనకు తెలియాలి అంటే ఈ 11 అధ్యాయాల్లో పౌలు గారు ఏం చెప్పారో మనకు తెలియాలి. ఏం చెప్పారు పౌలు గారు 11 అధ్యాయాలు అంటే? ఆదాము దగ్గర స్టార్ట్ చేస్తాడు, మన దగ్గర ల్యాండ్ చేస్తాడు. ఏం జరిగింది 11 అధ్యాయాల్లో? మొదటి 3 అధ్యాయాల్లో మనుషులు ఎలా దేవునికి దూరం అయిపోయారో చెప్తాడు ఆయన. మనిషి ఎలా దేవునికి దూరంగా పరిగెట్టాడో చెబుతాడు. ఆదాము కావాలని చేశాడా, తెలియక చేశాడా పాపం? చెప్పాలి. తెలిసే చేశాడా, తెలియక చేశాడా? ఏకింకా తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలిసే చేశాడు. పాపం అనేది మనిషికి తెలిసే చేస్తాడు అని పౌలు గారు డిక్లేర్ చేశారు 3 అధ్యాయాల్లో. పాపం అనేది మనిషి తెలియకుండా చేయడు, ఇంటెన్షనల్గానే చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఏ తప్పు చేయాలన్నా టైం చూసుకుంటాం. ముందే ప్లానింగ్స్ ఉంటాయి మైండ్లో. ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ వీధిలోంచి వెళ్ళాలి, ఎవరికి కనబడకుండా మాస్క్ పెట్టాలా, చున్నీ కట్టాలా, ఏం చేయాలి, రాత్రులా పగలా, ఇంట్లో ఎవరు లేరా, ఏ గోడ దూకాలి, అన్ని ప్లానింగ్స్ ముందే ఉంటాయి. తప్పు చేయక ముందే మనం అనుకుంటాం ఈరోజు ఏం చూడాలి, నిన్న వేరేది చూసాను ఇప్పుడు కొత్తది కావాలి.
ముందే ప్లానింగ్స్. ఏ షాపుకు పోదాం, ఎవరికి కనబడకుండా ఏ తుప్పల్లోకి పోదాం, ముందే ప్లానింగ్స్. కావాలనే మనిషి చెడిపోతాడు. కావాలని ఎట్లా చెడిపోతాడంటే, ఆదామును చూడు. దేవుడు వద్దన్నాడని తెలుసు, తింటే చస్తాడని తెలుసు, రోగాలు వస్తాయని తెలుసు, దేవుడు మాట్లాడ్డని తెలుసు, అన్నీ తెలిసే పండు తెంచాడు, తిన్నాడు. ఇలా చేస్తే దాని సారం ఏమొచ్చిందంటే శాపం, మరణం వచ్చింది. ఆ మరణం ఎంతవరకు నడిపించింది? గోతు వరకు నడిపించింది. మరణపు గోతు వరకు నడిపించింది. ఆ నరకం వరకు నడిపించింది మానవుల్ని. ఆదామే కాదు, ఆదాము గర్భం ద్వారా వచ్చిన ప్రతి మానవుడు అదే పాపంలో కొట్టుకుపోయాడు. పోయాడు పోయాడు పోయాడు. ఎవడు బాగున్నాడంటే, కయ్యను బాగోలేదు, నోవాహు తరం బాగోలేదు, సొదొమ గొమొర్రా తరం బాగోలేదు, ఇశ్రాయేలీలు బాగోలేదు. ఆ నిశ్శబ్ద కాలంలో 400 ఏండ్ల కాలంలో హిడోనిజం అనే ఒక నిజానికి అలవాటు పడి ఎవడిష్టం వచ్చినట్టు వాడు బ్రతికారు. పోనీ క్రీస్తు కాలంలోనైనా బాగున్నారంటే అక్కడున్న మత రాజకీయాలు చిన్నవి కాదు. దేవుని పిల్లలే అన్యులతో పొత్తులు పెట్టుకుని సంఘాన్ని వ్యాపారానికి ఇచ్చేశారు, దేవుని మందిరాన్ని. పోనీ తర్వాత తరాలు బాగున్నాయనంటే అపోస్తుల కాలానికి వచ్చేసరికి క్రైస్తవులను చంపే రాజ్యాలు వెలసిల్లాయి. ఆ తర్వాత అలా మాట్లాడుకుంటూ వస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు మనుషులు వెలివేతకు గురి చేస్తూ ఇప్పటికీ ఆ మనువాదాన్ని బట్టి బాధపడుతున్న కుటుంబాలు లేవా? న్యూస్ చూసారో లేదో, ఊరు పేరు గుర్తు రావట్లేదు, మహబూబ్ నగర్ ఏదో మొన్నే న్యూస్ వచ్చింది. ఒక తల్లికి పెన్షన్ ఇవ్వట్లేదట. ఎందుకు ఇవ్వట్లేదు? ఆమెని దేవుడికిచ్చి పెళ్లి చేసేశారు. మరి నాకు భర్త లేడంటే, భర్త చనిపోయాడని నువ్వు సర్టిఫికెట్ అంటే దేవుడు చచ్చిపోయాడని సర్టిఫికెట్ ఇస్తారండి. వితంతువుకి ఇచ్చేది కాకపోయినా ముసలోళ్ళకి ఇచ్చేది అయినా ఇవ్వండి అంటే భర్త చనిపోయినట్టు సర్టిఫికెట్ తెమ్మన్నారు. ఏమనుకోవద్దు. కింద కామెంట్లో ఒక అన్న కామెంట్ ఏమిటో తెలుసా? ఈ దిగువ జాతి స్త్రీలను దేవుడికి ఇచ్చి పెళ్లి చేసేశారు కదా, మోతుబరులు అందరూ వచ్చి అనుభవిస్తున్నారు కదా, స్త్రీలను ఎందుకు ఇచ్చారు? పురుషుల్ని ఇచ్చి దేవతకి పెళ్లి చేయొచ్చు కదా. మీ మోతుబరి స్త్రీలందరూ వద్దరు కదా. నేను అన్నది కాదు, కామెంట్లు ఉన్నా చెప్తున్నా. చెయ్యరు. ఎందుకు? మతం. ఎందుకు? మనువాదం. దాన్ని పక్కన పెడితే మరణం ఇంత ఘోరంగా మనిషి మీదకి వస్తే మనుషులందరినీ పీక పట్టుకొని బుగించి నరకానికి తీసుకెళ్ళిపోతుంటే పౌలు గారు అంటారు, అందరు చెడిపోయారు. ఇశ్రాయేలీలు బాగోలేదు, ఆదాము బాగోలేదు, ఎవడూ బాగోలేదు. పోనీ అన్నిల్లో నుండి ఎవడైనా మంచోడు వస్తాడంటే ఆ బిలాము కనబడుతున్నాడంటే బిలాము కూడా ఒక రోజుకి లొంగిపోయాడు. ఎవరున్నారంటే ఎవరు కనబడట్లా. 49వ కీర్తనకు వచ్చేసరికి ఇంకా అందరూ చేతులు ఎత్తేసి ఎవడో నీతిమంతులు లేడు, పక్క తోసండి. ఈ మనుషులు కూడా ఎవడో రక్షించలేడు, చేతులు ఎత్తేసారు కోరహ కుమారులు. ఈ మరణం నుండి విడిపించే నాథుడు ఎవడు లేడు. ఈ ముసలి ప్రాయాన్ని చూడకుండా, చావును చూడకుండా, నడుములు వంగిపోకుండా సత్తువునిచ్చే బలవంతుడు ఎవడు లేరని అందరూ చేతులు ఎత్తేసారట. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే పాపం చేయడం వల్ల, కావాలని పాపం చేయడం వల్ల. ఎలా కావాలని పాపం చేశారంటే మొదటి అధ్యాయంలో అని చెప్తాడు, దేవుడు అంటే ఏంటో తెలిసే చేశారంటాడు ఆయన. దేవుడు అంటే ఏంటో తెలుసా ఈ మానవాళికంటే? తెలుసు. అందుకే ఆ మొదటి అధ్యాయం 21, 22, 23 వచనాల్లో మనకు మాట్లాడుతుంటాడు ఆయన. ఇదిగో, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే వీరికి దేవుడు తెలుసా అంటే తెలుసు. దేవుడు అంటే ఏంటో తెలుసు కూడా వీళ్ళు ఏం చేశారు? చెడునే జరిగించారు, పాపాన్నే జరిగించారు. ఎంత ఘోరమైన పాపం అంటే 24 వచనం, ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరాల్ని పరస్పరం అవమానపరిచారు. శరీర దురాశలు లోపల కొలుగుతున్న ఆ హృదయపు కోరికలకు పెద్దపీట వేసి పరస్పరం అవమానించుకున్నారట శరీరాల్ని. తాగి అవమానించడం, గంజాయి కొట్టి అవమానించడం, వ్యభిచారాలతో అవమానించడం. అలా ముందుకు మాట్లాడుతూ స్త్రీలు స్త్రీలని వివాహాలు చేసుకోవడం, పురుషులు పురుషులను ప్రేమించుకోవడం.
ఇంకా పెద్ద లిస్ట్ చెప్తుంటాడు ఆయన. ఇంత ఘోరమైన లక్షణాలు వచ్చినాయని రోమాపత్రిక 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు వీళ్ళందరూ ఏమయ్యారంటే జాతి, కులము, మతము, రంగు ఏది తేడా లేకుండా నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని చేతులు ఎత్తి చెప్పి అందరూ ఆ మరణానికి అర్హులు. ఇది రోమాపత్రిక 3 అధ్యాయాల వివరణ. ఇది అందరూ చావాల్సిన వారే, అందరూ నరకాన్ని చూడాల్సిన వారే, అలా పోవాలందరూ. అందరూ అగ్నిగుండానికి ఆహుతులు. 4వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు ఇలా మరణం వైపు పరుగులు పెడుతున్న ఈ మానవాళి సిలువను చూస్తే నీతిమంతులు అవుతారని చెబుతుంది. చాలా జాగ్రత్తగా 11 అధ్యాయాల వివరణ. మొదటి 3 అధ్యాయాలు అందరూ చచ్చి నరకానికి పోవాలని చెబితే 4-5 అధ్యాయాల్లో సిలువ ద్వారా మనుషులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. కిందకు వచ్చి 6 నుండి 6, 7, 8 అధ్యాయాల్లో ఆ సిలువ ద్వారా నీతిమంతులుగా చేయబడిన ఈ మానవాళి జీవంలో ప్రవేశించడానికి ద్వారాలు తెరుచుకున్నాయని చెబుతుంది. అంత వివరించట్లా. ఇక 9, 10, 11 వచనాల్లో కృప మనల్ని ఎలా విమోచించిందో, జీవ మార్గంలో మనల్ని ఎలా ప్రవేశపెట్టిందో, ఇటు అన్యుల్ని ఇటు యూదుల్ని ఎలా కలిపిందో 9, 10, 11 అధ్యాయాలు చెబుతాడు. 12వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఎంత చేశాడు కాబట్టి మీరు పరిశుద్ధంగా బ్రతకండి. దేవుడు ఎంత చేశాడు కాబట్టి మీరు ఇలా బ్రతకాలని చెప్తున్నాడు. ఏం చేశాడు నా ప్రభువు నా కోసం అంటే 11 అధ్యాయాల సారాన్ని నాకు సిలువకు ముడిపెట్టి చెప్పయ్యా పౌలు అని అంటే ఆయన ఇలా చెబుతాడు. ఆ 11 అధ్యాయాల సారాన్ని ఆదాముతో కలుపుకుంటూ, ఆదాము నుండి ఇప్పటి వరకు మనుషులందరూ సిలువను ఆశ్రయించక అందరూ పాపాత్ములైతే, అందరూ నరకానికి పోతుంటే, దేవునితో సహవాసం చేసేవాడు ఒక్కడ లేకపోతే దేవుడే దీనుడిగా భూమి మీదకి వచ్చి మన కొరకు ఏం చేశాడో చెప్పాడు 11 అధ్యాయాల్లో. 11 అధ్యాయాల్లో పౌలు గారు డాక్ట్రిన్ మాట్లాడారు. చాలా జాగ్రత్తగా రోమపత్రిక మీరు ఎప్పుడు చదివినా 11 అధ్యాయాల వరకు డాక్ట్రిన్ మాట్లాడతాడు. 12వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రాక్టికల్ లైఫ్ కోసం మాట్లాడతాడు. 2 భాగాలు. 11 అధ్యాయంలో మనిషి పట్ల, నరకానికి అర్హుడైన ఈ మనిషి పట్ల దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏంటో మాట్లాడతాడు ఆయన. దేవుడు ఏం చేశాడో చెప్తాడు. ఏం చేశాడు? ఏం చేయడం ఏంటి? ప్రభు భూలోకానికి వచ్చి నరకానికి పోతున్న ఈ మానవాళి యొక్క మరణాన్ని తన మీద వేసుకున్నాడు. నరక పంచులను నిలబడితే మనమందరం మన ప్రభు భూమి మీదకి వచ్చట జీవ మార్గం ఇటు ఉందని ఆయన కోపానికి, ఆయన ఉగ్రతకి అడ్డుగా నిలబడి ఆ మరణపు వేడి నుండి, అగ్నిగుండం నుండి రక్షించడానికి ఆయన ఉగ్రతను అనుభవించాడట. సౌండ్. ఆయన ఆ ఉగ్రతను ఏం చేశాడు? 11 అధ్యాయాల్లో నేను ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి, ఎందుకు ప్రభుత్వ సాహసంలో ఉండాలంటే, ఇదిగో మన ప్రభువు మీకోసం నరకానికి పోవాల్సిన, జీవ మార్గం లేక కొట్టిమిట్టాడుతున్న, పాపం అనే ముసుగులో ఊబిలో కొట్టిమిట్టాడుతున్న ఈ మానవాళి కోసం నీ ప్రభు ఎంత చేశాడో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుంటూ ఏం చేశాడు? ఈ మానవాళ్ళని రక్షించడానికంటే దేవుడు రిక్తుడైపోయాడు. ఉన్నతమైన ప్రభువు, దేవదూతల ఆరాధనకు అర్హుడైన దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు, ధవలవర్ణుడైన ప్రభువు భూలోకానికి వచ్చి ఈ మానవాళ్ళని రక్షించడానికట రిక్తుడైపోయాడట. రిక్తుడు అని అంటే ఇక ఆయన దగ్గర ఇక ఏమీ లేదు, ఏమీ లేదు ఆయన దగ్గర చెప్పుకోవడానికి. ఏమీ లేనంతగా ఆయన ఏమీ దాచుకోకుండా అంతా ఇచ్చేసాడు. ఏమిచ్చాడు నీ దేవుడు నీ కొరకు? నేను ఎందుకు పరిశుద్ధంగా ఆయన కొరకు బ్రతకాలంటే ఆయన చెప్తాడు. ఏమి ఇవ్వడం ఏంటి? ఆయన దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి. చివరికి ఒక్క రక్తపు బిందువు కూడా ఆయన దేహం ఉంచుకోలేదు. ఒక్క రక్తపు బిందువు కూడా. వీళ్ళు వెళ్ళ కారిపోయాడు, దారిపోయబడ్డాడు. ఆయన ఎలా మరణించాడు నా ప్రభు? నా పాపం ఇంత ఘోరమైనదా అంటే సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి ఎలా అంటాడు? చరిత్రకారుడు, 2వ శతాబ్దంలో జన్మించిన వ్యక్తి. ఆయనకున్న బలహీనత ఏంటో తెలుసా? ఆయనకి మోహం పిచ్చి,
కామం అంటే పిచ్చి ఆయనకి. చరిత్రకారుడు ఆయన అన్నమాట, నేను ఆ సిలువను చూసినప్పుడే నేనెంత ఘోరమైన పాపినో నాకు అర్థమైంది. ఆ సిలువ మీద వేలాడుతున్న ప్రభువుని చూసినప్పుడే, ఆయన రిక్తత తగ్గించుకున్న స్వభావాన్ని చూసినప్పుడే నేను ఎంత ఘోర పాపనో నాకు అర్థమైంది అన్నాడు. ఆ రోజు తన పాపం నుండి విడుదల పొందుకున్నాడు సిలువను చూసి. సెయింట్ అగస్టిన్ మన క్రైస్తవ చరిత్రలో మంచి చరిత్రకారుడు. ఆయన ప్రవేశపెట్టిన సిద్ధాంతాలు ఎన్నో ఎప్పటికీ సంఘం బోధించుకుంటుంది. ఇలాంటి గొప్ప వ్యక్తి అన్నమాట. నేను సిలువను చూశాను. నేను సిలువను చూసినప్పుడే నా పాపం ఏంటో నాకు అర్థమైంది. నా పాపం ఎంత భారమైనదో ఆయన నన్ను కనుగొనే వరకు నాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడుతూ ఇంకో మాట అంటాడు, అయ్యా నీవు నన్ను కనుగొనేంత వరకు నేను నిన్ను చూడలేకపోయాను. నా కళ్ళు కామంతో నిండిపోయాయి. నువ్వు నన్ను కనుగొన్నావు. నువ్వు కనుగొన్నాకే నేను నీ వైపు చూశాను, నీ సిలువను చూశాను. నేను ఎంత ఘోర పాపనో నాకు అర్థమైంది అన్నాడు. జాన్ న్యూటన్ అనే వ్యక్తి, ఆయన ఒక మంచి వ్యాపారి. ఆయన అంటాడు, నేను ఒకప్పుడు కోల్పోయిన వాడిని, ఒకప్పుడు అన్నీ పోగొట్టుకున్న వాడిని. ఈరోజు నువ్వు నాకు దొరికితే నేను సమస్తం సంపాదించుకున్నవాడిని. ఆయన సిలువను చూస్తూ అంటాడు, నేను ఒకప్పుడు గుడ్డోని, అంధుడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఏం చేశాడు నీ ప్రభు అంటే వీరికి అర్థమైంది. అగస్టిన్కి అర్థమైంది, జాన్ న్యూటన్కి అర్థమైంది. మరొక వ్యక్తి ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, సంఘ చరిత్రకారులు వీళ్ళందరూ. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? సిలువలోని క్రీస్తు నా జీవితం అంటే ఏంటో నాకు చూపించాడు. నేను ఎంత పాపినో నా ప్రభువు నాకు చూపించాడు. నా యందు చెప్పుకోవడానికి ఏ మంచి లేకపోయినా నా ప్రభువు నేను కావాలని పాపం చేసినా నరకానికి పోతున్న నా వైపు చూసి దీనంగా చూసి నన్ను పట్టుకొని తన జీవంలోనికి ప్రవేశపెట్టాడు. చిన్నోళ్ళు కాదండి వీళ్ళెవరు? ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ఈయన చిన్నోడు కాదు. ఈయన ఒకప్పుడు సుఖాలకి మరిగినవాడు, తర్వాత సిలువను మోసిన యువకుడు. చార్లెస్ స్పర్జన్ గారు మీకు తెలుసు, కొన్ని లక్షల మందిని రక్షించిన ఆత్మల సంపాదకుడు, ఒక మంచి బోధకుడు అన్నమాట. నేను క్రీస్తు వైపు చూశాను, అప్పుడే నాకున్న ఈ పాపపు బంధాలు తెగిపోయాయి. నేను క్రీస్తు వైపు చూడనంత కాలం ఈ పాపం అనే బంధాల చేత పట్టబడిన వాడును. కానీ రోమా పత్రిక చదివిన తర్వాత నా ప్రభువు నా కోసం ఏం చేశాడో నాకు అర్థమైంది. నా కోసం గాయాల పాలైపోయాడు నా ప్రభు. రోమిల యొక్క శిక్షాస్మృతి చదివితే చదివిన ప్రతిసారి కన్నీళ్ళు తప్ప ఇంకేం మిగలవు మనకి. ఆయన కొట్టిన కొరడాలు లోహంతో తయారు చేయబడి జంతువుల ఎముకలతో ముళ్ళు గుచ్చి కొడుతుంటే మాంసాన్ని, శరీరాన్ని చీరేసేది. 100 గ్రాముల మాంసాన్ని సరాసరి బయటకు ఇడ్చుకొచ్చేది. ఇలాంటి సిలువ వృత్తాంతాన్ని ఎరిగిన సెయింట్ అగస్టిన్ కావచ్చు, చార్లెస్ స్పర్జన్ కావచ్చు, ఫ్రాన్సిస్ అసిసి కావచ్చు, వీళ్ళందరూ సిలువను చూడడం వల్ల, ప్రభు మరణం చూడడం వల్ల, ఇదిగో నా ప్రభు నా కొరకు ఇంత దీనంగా మరణించాడు, రిక్తుడైపోయాడు, ఆయన కొరకు నేను బ్రతుకుతా. లక్షల మందిని సంపాదించాడండి చార్లెస్ స్పర్జన్. డైట్రీస్ బోన్సోఫర్ అనే వ్యక్తి సౌకర్యాలకు అలవాటు పడిన జీవితం తనది. చాలా మంచి ధనవంతుడు. ఆయన అన్నమాట, క్రీస్తు మనిషిని పిలిచినప్పుడే అతన్ని చనిపోవడానికి పిలుస్తున్నాడు. నాకు అర్థమైంది, నా చావును ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన నన్ను పిలిచాడు. నేను కూడా ఆయన కొరకు చచ్చిపోతానని నిర్ణయం తీసుకున్న ఒక గొప్ప భక్తుడు. మన జీవితంలో కనీసం బ్రతకడానికి కూడా నిర్ణయం తీసుకోలేని స్థితిగతులు మనవి. మార్టిన్ లూథర్ అన్న గారు మీకు తెలుసు, అయ్యా నా నీతి నువ్వు, నీ పాపాన్ని నేను. నా యందు నీతి ఏమీ లేదు చెప్పుకోవడానికి. నేనేం మంచోన్ని కాదు. ఒకప్పుడు భయపడేవాడండి, దేవుని యొక్క కోపానికి భయపడేవాడు ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు. క్రీస్తు కృప తన తాకిన వేళ ఒక ధైర్యవంతుడయ్యాడు. రిఫార్మిస్ట్గా మనకి ఈరోజు ఎంత స్వతంత్రమైన క్రైస్తవ్యాన్ని ఇచ్చాడు. ఎట్లా వచ్చింది? ఒకే ఒక్కటి, సిలువ, ఆయన త్యాగం. ఆయన మరణాన్ని కల్లారా చూస్తూ వాళ్ళే వారు ఇక్కడే ఉంటూ కలువరిగిరిని చూశారండి. వారు ప్రభు ఎంత దీనంగా మరణించాడో కళ్ళకి కట్టున్నట్టుగా చూశారు. ఆయన సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన ఒక్క
ఒక్కసారి ఊపిరి తీసుకోవాలి అని అంటే ఎంత నొప్పిని భరించాలో తెలుసా? ఆయన మేకుల మీద తన శరీర బరువును మోపి ఆయన పైకి కాళ్ళు తన్ని అప్పుడు గుండెల నిండా ఊపిరితిత్తుల నిండా ఊపిరి తీసుకోవాలి. అగస్టిన్ గారు అన్నారు కదా, నువ్వెంత ఘోరమైన పాపమో నీకు తెలియాలంటే సిలువను చూడు. నీ భారం ఎంత బరువైనదో తెలియాలంటే ఆ ప్రభువుని చూడు. మనం అనుకుంటాం పాపం అంటే చిన్నదే కదా అని. ఆదాం అదే అనుకున్నాడు. నెత్తి మీదకి కుంపట తెచ్చిపెట్టాడు. పాపం చిన్నది కాదు, దానికి అవకాశం ఇస్తే అది మనం పెక్కలించలేనంత కొండై కూర్చుంటుంది, బయటికి రాలేనంత ఊబిలోనికి దింపేస్తుంది. అసలు చూడు, నీ ప్రభువు నీ కొరకు ఏం చేశాడు? పౌలు గారు చెప్తారు 11 అధ్యాయంలో, నిన్ను రక్షించడానికి మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడని చెప్తున్నాడు. ఆయన నీ స్థితిని మార్చడానికి, నీ గతిని మార్చడానికి ఆయన నీకు జీవితాన్ని ఇచ్చేస్తాడని చెప్తున్నాడు ఆయన. కనీసం మనం ఈరోజు ఆయన కొరకు బ్రతకడానికి కూడా నిర్ణయాలు తీసుకోలేని స్థితిలోనికి మనం వచ్చాం. సిలువ, ఆయన త్యాగము, ఆయన మరణము ఎవరిని నోట్లలాగా ఉంచదండి. ఎందరినో కదిపింది చరిత్రలో. అపోస్తలుడైన పౌలు ఒకరోజు హింసకుడు, తర్వాత ఏమయ్యాడు చెప్పండి? ఒక హింసకుడు క్రీస్తు శిష్యుడయ్యాడు, అపోస్తలుడయ్యాడు. ఒక వ్యసనపరుడు అగస్టిన్ పరిశుద్ధుడయ్యాడు సిలువను చూస్తే. ఒక ధనికుడు దేవునికి బానిసయ్యాడు. భయపడిపోయిన మార్టిన్ లూథరన్ ధైర్యవంతుడయ్యి ప్రభు కొరకు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు, బయటికి ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. కానీ ఈరోజు కనీసం మన బ్రతుకుల్లో కూడా మనం కట్టుకోలేని పరిస్థితి మనది. కనీసం మన బ్రతుకుల్లో ప్రభు వైపు చూసి బ్రతకలేని జీవితాలు మనవి. నేను ఎందుకు దేవుని కొరకు బ్రతకాలనంటే ఏమీ కాదండి, ఆ సిద్ధాంతం చెబుతుంది, ఆ డాక్టర్ని చెబుతుంది, దేవుడు నేను మరణానికి గోతికి పోకుండా నేను రక్షించడానికి వచ్చాడు. ఆయన ఊపిరాడక నీ పాపాలు చేసేసాయి, నా పాపాలు నలిపేశాయి, ఎంత ఘోరంగా ప్రభువుని చంపేశాయి. తల మీద పెట్టిన ముండ్లు లోపల కనుసన్నల్లో నుండి మెదల్లోని గుచ్చుకుంటున్నప్పుడు ఆ రక్తధార ఆయన కన్నుల్ని మసగబారేలా చేసింది. కేవలం మన బ్రతుకుల్లో చూపులు బాగోక. మనకు అర్థం కావట్లా. సొలొమోను గారు చెప్పారు దేవునితో సహవాసం చేయమని, కానీ ఎందుకు సహవాసం చేయాలి ఆయన చెప్పలా. పౌలు గారు చెప్తున్నారు, ప్రభువు నీ కొరకు ఎంత చేశాడు కాబట్టి చెయ్యి. ఆయన నీకు నీతిని అనుగ్రహించాడు కాబట్టి చెయ్యి. ఆయన నీకు పరిశుద్ధతను ఆపాదించాడు కాబట్టి చెయ్యి. నీ శిక్షను కొట్టివేశాడు కాబట్టి ఆయన దగ్గరకు రా. కాలేదు, ఇంకా టైం ఉందంటే సొలొమోను చెప్పాడు కదా, చస్తావు ఒక రోజుకి, బిక్కు బిక్కుమంటూ పళ్ళు కొరుక్కుంటూ కళ్ళు తేలేసి చీకట్లో చచ్చిపోతావు. జాగ్రత్త. నీకు సత్తు ఉన్నప్పుడు, నీకు బలం ఉన్నప్పుడు, నీకు ఇంకా నీ కష్టం లేదా నీలో ఇంకా శక్తి ఇంకా తగ్గకముందే ఈ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆ సిలువ త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రభు నా కొరకే మరణించాడు, నా ప్రభువు నా కొరకు ఆయన ప్రాణాన్ని నా కొరకు వదిలేశాడు. తుది శ్వాస విడుస్తూ ఆయన అన్నాడు సమాప్తమైపోయిందని. అలా నరకానికి పోవాల్సిన మనల్ని పరలోకపు వారసులుగా చేయడానికి మధ్యలో ఆయన సిలువలుగా, ఆయన రక్తధారగా ధారపోయబడ్డాడు. కనీసం ఒక్క రక్తపు బిందువును కూడా ఆయన దేహంలో ఉంచుకోలేదు. కానీ మనకు అర్థం కాకపోతే జాగ్రత్త. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నా గతం బాగాలేదంటే, గతం చెడ్డగా ఉన్న వారిని అపోస్తలుని చేశాడు దేవుడు. గతం బాగోలేని అగస్టిన్ గారినే సంఘ చరిత్రలో పితామహుని చేశాడు. ఇలా మార్చింది క్రీస్తు త్యాగం, ఆ శిలువ మీద వేలాడుతున్న ప్రభువు. నీ గతాన్ని చూసి భయపడొద్దు, నీకున్న బలహీనతలను చూసి భయపడొద్దు. దేవుడు నన్ను చేర్చుకుంటాడనే ఆలోచన వద్దు. ఒకటి గుర్తుపెట్టుకున్నప్పుడు, నా యేసు క్రీస్తు వారి రక్తంలో కడగబడని పాపం అంటూ ఏది లేదు. ఆయన రక్తంలో కడగబడని పాపం అంటూ ఏది లేదు. ప్రతి పాపాన్ని క్షమించే రక్తము నా ప్రభువుది. ఒప్పుకుందాం ప్రభు దగ్గర, అందరు లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. స్టీఫెన్ అన్న, అందరూ ఒక్కసారి ప్రభుతో మాట్లాడదాం. ప్రభువా, నీ సిలువను సమీపిస్తున్నా,
నా గతాన్ని నన్ను మార్చు. మనం ఎప్పుడైతే సిలువ దగ్గరకు వస్తామో మన గతమంతా చచ్చిపోద్ది, మన భవిష్యత్తు ఆ క్రీస్తు పాదాల చెంత ప్రారంభమవుద్ది. కాబట్టి మనం అందరూ ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు తెరుద్దాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, నా గతం బాగాలేదు దేవా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీరు నా కొరకు ఎంతో చేశారని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నా కొరకే మీరు బాధను భరించారని. నాకు అర్థమవుతుంది నా కొరకే మీరు సిలువను ఎక్కారని. నాకు అర్థమవుతుంది మీరు నన్ను క్షమిస్తారని. ఒకసారి ప్రభుతో మాట్లాడుతూ మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. నా స్థితి జూచిన ప్రేమ నాకై జాలిని చూపిన ప్రేమ. అందరూ కలిసి నా స్థితి జూచిన ప్రేమ నాకై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచి, నాకై కలుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచి. అందరూ కలిసి ఆశ్చర్య కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆఖరిసారిగా ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. పరలోక పొందిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ ఉచితమైన కృప, మీ ప్రేమ మీరు మా మీద చూపిస్తున్నందుకు వందనాలు. మీ భక్తుడు అన్నట్టుగా ఏం చేసైనా మేము ఈ పరిశుద్ధతను సంపాదించుకోవాలి. మా పాపాన్ని విడిచిపెట్టి మనస్ఫూర్తిగా పశ్చాత్తాప హృదయంతో మీ ఎదుట మోకరించగలిగే భాగ్యం, అట్టి కృప, ధన్యత మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. దినదినము మీరెంత పరిశుద్ధులో మేము తెలుసుకుంటూ, మాలో ఎంత పాపముందో మేము ఒప్పుకుంటూ, మీతో సత్సంబంధాన్ని గడపగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. మా హృదయాలు పొడిచినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మీరు దగ్గరికి తీసుకుంటున్నందుకు వందనాలు. ఆశ్చర్యమైన మీ ప్రేమతో మమ్మల్ని హక్కున చేర్చుకుంటున్నందుకు వందనాలు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.